సార్ అడ్వైన్ చేయాలి మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుప్పం అనిల్ కుమార్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. గౌరవ అతిథులు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని గడ్డి పోచేలాగా విసిరేసి ఆనాడు సొంత పార్టీ మన పెద్దలు వెంకటరెడ్డి గారు మంత్రి వారు, మరి అదేవిధంగా మన పెద్దలు శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొదటిసారిగా భువనగిరి నియోజకవర్గంలో సంబంధించి గూడూరులో ఇనాగ్రేషన్స్కి రావడం చాలా సంతోషం. వారికి నమస్కరిస్తూ మరి అట్లే జిల్లా పరిషత్ చైర్మన్ మరి సందీప్ రెడ్డి గారికి, మరి అట్లే కలెక్టర్ గారికి, మరి డీసీపీ గారికి, మరి అట్లనే అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, మరి అట్లే సర్పంచ్ బాలరెడ్డి గారికి, ప్రణీత పింగారెడ్డి గారికి, విచేసిన ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ మరి చాలా సంతోషం. ఈరోజు గూడూరు నుంచి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం చెప్తున్నా. ప్రజాపాలన ఇవన్నీ కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం నిలబెట్టుకుంటున్నారు మీరు ఆ రోజు మాట్లాడుకున్నాం. అందులో భాగంగా మీరు నిలబెట్టిండ్రు, గెలిపించిండ్రు. భువనగిరి నియోజకవర్గం 40 ఏళ్ల చరిత్ర పునరావృతం చేసి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేసి ప్రజాస్వామ్యం వెలువరిసింది. మరి ప్రజాపాలనలో భాగంగా మరి ఇక్కడి నుంచి మరి మనం అందరం కూడా మనకు సంబంధించిన 6 గ్యారెంటీలు కూడా వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజాపాలనలో భాగంగా మీ ముందుకే వచ్చి మరి ఇక్కడ అప్లికేషన్ కూడా తీసుకున్న 6 గ్యారెంటీలకు సంబంధించి అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఉచిత బస్ అయితేంది, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే కార్యక్రమం అయితేంది, మిగతా కార్యక్రమాలు కూడా త్వరలో మొదలైతాయి. మనకు సంబంధించిన పేదోళ్ళకు సంబంధించిన ఇల్లు అయితేంది, మహిళలకు మన ఇంటికి మరి ఇంటి ఖర్చులకు గృహిణికి నెలకు ఇచ్చే 2500 అయితేంది, మరి అట్లే రైతు భరోసా అయితేంది, పెన్షన్ 4000 రూపాయలు అయితేంది, ఇవన్నీ కార్యక్రమాలు కూడా త్వరలో మొదలవుతాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లే మరి ఈరోజు మరి ప్రజాస్వామ్య పాలనలో ప్రజలందరికీ కూడా ఈ మేలు చేసే కార్యక్రమం కూడా జరుగుతాయి. మైదానంలో ప్రైమరీ సెంటర్ ఓపెన్ చేసినాం. అది మా ఆర్ఆర్బీకేలు కట్టినప్పుడు అడిగిన బడ్జెట్ ఉందా అంటే బిల్డింగ్ కట్టే కానీ మంచాలు లేవు, ఇంజక్షన్లు ఇస్తాను లేవు, గ్లూకోజ్ ఇచ్చే స్టాండ్ లేవంటే నేను సొంతంగా 50,000 ఇచ్చి స్టాండ్ కొనిచ్చిన. మందులు కావాలంటే చెప్పి మెల్లగా నేను కొనిస్తా అని చెప్పిన. ఈయన మొగాలకి ఎప్పుడైనా సేవ చేసే అలవాటు ఉందా? పుట్టిగా రోడ్ల మీద తిరిగి 10 ఏళ్ళు నాశనం చేసి 6 లక్షల కోట్లు అప్పు చేసి చిటికెన వేలు పనికిరాడు, అది పనికిరాడు అని చెప్పి అధికారం పోయేసరికి మెంటల్ మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ ఆలే పోయి జాయిన్ అవుతున్నాను. ఏంటంటే 70 ఏళ్ళు నువ్వే రాజ్యం వెళ్తాం అనుకున్నాను. ఇల్లు కట్టకుండా రేషన్ కార్డు ఇవ్వకుండా ఓట్లు వేస్తారు అనుకున్నారు. అందుకనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బిల్లా రంగంలా దొంగల మంది ప్రజలు రేపు 5 ఏళ్ళలో ప్రతిపక్షంలో కొట్లాడు, మేము తప్పు చేసి అడుగు, మళ్ళీ గెలుస్తారా లేకపోతే పోయింది ఆయన అంటుడు కారు షెడ్డు పోలే సర్వీసింగ్ అంటుడు. నేనన్నా సర్వీసింగ్ కాదని ఆయన స్క్రాప్ కింద ఎప్పుడో ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం నేను 6 సార్లు గెలిచిన, 3వ సారి పిల్లలు చచ్చిపోతే నా మంత్రి పదవి రిజైన్ చేసిన.